హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాత సింహాద్రి 1919 ఫ్రెండ్స్. ఇప్పుడు మేము సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నామన్నమాట. సో నేను మై హస్బెండ్ మా చిన్నమ్మాయి. సో శ్రీవల్లి మిస్ అయింది. సో అలాగా వైజాగ్ వెళ్తున్నాం, శ్రీకాకుళం కూడా. సో ఓట్ల ఎలక్షన్ వస్తుంది కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ నాకు వెంటనే పెట్టడం కుదరలేదనమాట. సో అందువల్ల 2 days లేట్గా పెడుతున్నా. సో స్టేషన్లో అంతా చాలా హడావడి, అంటే రిజర్వేషనే అనుకోండి, బట్ చాలా హ్యాపీగా అనిపించింది. ట్రైన్ ట్రిప్ అంటే చాలామందికి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో నేను కూడా అలాగే థ్రిల్ అవుతుంటా ట్రైన్లో వెళ్ళేటప్పుడు అంతాను. సో బస్ జర్నీ కంటే ట్రైన్ జర్నీ చాలా చాలా బాగుంటుంది. సో వ్యూ అంతా బాగా కనిపిస్తుంది కాబట్టి. సో ఇది మేము వైజాగ్ వచ్చిన తర్వాత అనమాట. సో మరస్ట్ రోజు ఇది బ్యాంక్కి వెళ్ళేటప్పుడు. సో అమ్మాయి ఇక్కడ బొగ్గులు అంత ముంచుకున్నాయో, బొగ్గులు. ఫైనలీ బీచ్కి వచ్చినాం. చాలా రోజులకి వైజాగ్ బీచ్ అనమాట. ఐ ఫీల్ హ్యాపీ. ఆర్కే బీచ్ అంటారు, రామకృష్ణ బీచ్ అనమాట. చాలా 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 బాగుంటుంది డార్లింగ్స్. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. చూసారా? ఇది ఒక హాయ్ చెప్పండి డార్లింగ్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత సింహాద్రి. నేను మీ దివ్య. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా. సో మా అమ్మ కూడా వచ్చింది. మై మదర్. ఓకే, నేను కాసేపు ఇన్స్టా రీల్స్ తీసుకుంటాను, సరేనా? నైట్ వ్యూ తర్వాత చూపిస్తాను. హలో డార్లింగ్స్. సో నైట్ బీచ్ ఇట్లా ఉంది. చాలా 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 బాగుంది. ఇంతసేపు బాగా ఎంజాయ్ చేస్తే రెస్ట్ రీల్స్ కూడా చేసింది మాత్రం చూస్తాను. చాలా చాలా బాగా చేసింది. సో నైట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది బీచ్ మిస్ అవుతారు కదా. ఎవరైనా బీచ్ మిస్ అయ్యే వాళ్ళు ఉంటుంటే సో మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. సో నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా బీచ్ వద్దు అనుకుంటా, నాకు అంత ఇష్టం బీచ్ అంటే. సో ఆర్కే బీచ్ ఇంకా ఎక్కడికి వెళ్దామంటే టైం కుదరలేదు. సో ఆర్కే బీచ్కి అయితే వచ్చిన. చూస్తున్నారా? నైట్ వ్యూ చాలా చాలా బాగుంటుంది. సో నాతో పాటు మీకు కూడా చూపించేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేసేసా. సో బాగుంది కదా. థ్యాంక్ యూ. దిస్ వన్ బీచ్, యు లవ్ ఇట్, ఐ లవ్ ఇట్. బీచ్ అంటే ఎవరికైనా లవ్ లేకుండా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ రణస్థలం మేము ఫంక్షన్కి వెళ్ళాం అనమాట, మెచ్యూరీ ఫంక్షన్కి. సో అక్కడ చుట్టాలందరూ చాలా చాలా హడావిడి జరిగింది. చూస్తున్నారు కదా మీరు కూడా, రిలేషన్ వాళ్ళంతా. సో యా, హడావిడి అయితే బాగా బాగా ఉంది. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారు. సో చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళని చూడడం జరిగింది. సో హ్యాపీనెస్ అనేది ఫ్యామిలీ మెంబర్స్తో కలిస్తే ఎట్లా ఉంటుందో అది మీకు తెలిసిందే. బట్ వాళ్ళు నన్ను ఫ్యామిలీ మెంబర్ కాకుండా ఏదో సెలబ్రిటీ లెక్క అట్లా ఫీల్ అవుతున్నారు. సో సెల్ఫీలు అది ఇది అని చెప్పేసి దాన్ని కూడా వీడియో తీసింది దివ్య. లైక్ మా నాన్న వాళ్ళ చిన్న చెల్లి అన్నమాట. తను చాలా మంచిది, నాకు మేనత్త. సో మేనత్తలు అంటే మేనకోడల మీద చాలా లవ్ చూపిస్తారు కదా. సో అట్లాగా బాగా హగ్ చేసుకుని చాలాసేపు మాట్లాడింది.
సో చిన్న మేనత్త లేరు, చనిపోయారు ఆమె. ఇది తన మూడోది అనమాట, నాన్న వాళ్ళ చెల్లి. సో ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. సో వాళ్ళు రాలేదన్నమాట, లాస్ట్ మినిట్లో కలిశారు. మా అమ్మ చూస్తున్నారు కదా, అఫ్ కోర్స్ అందరికీ తెలిసి ఉండొచ్చు మా అమ్మ. ఇది రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు అనమాట, ఫంక్షన్ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు సో ఆన్ ద వేలో తీసిన. సో ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నామండి. సో అది శ్రీకాకుళం దగ్గర ఈ ఊరంతా. సో బాగుంది కదా. సో పల్లెటూరు వాతావరణం అంటే చాలామందికి నచ్చకుండా అయితే ఉండదు, చాలా చాలా బాగుంటుంది. సో సన్ కూడా బంధించేసా నా ఫోన్లో. సో దివ్య కూడా ఉంది నా పక్కనే. ఎప్పుడు ఆటో అండ్ బస్సులో వెళ్ళేవాళ్ళం, ఈసారి క్యాబ్లో అలా వెళ్ళాం అనమాట, కార్లో. సో బాగుంది కదా, జర్నీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అక్కడ చెరువు, అది మా ఊరి దగ్గర చెరువు అనమాట. ఏం మాట్లాడాలి. సో ఇది మరుసటి రోజు అండ్ ఓటు దగ్గర ఓట్లు వేస్తాం కదా, సో అక్కడ. సో మా మామయ్య గారు, మా మరిది గారు, చిన్న మరిది గారు, సో తోటి కోడళ్ళు అండ్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి. నేనైతే సైకిల్కి వేసిన, శ్రీకాకుళం మొత్తం సైకిలే కదా ఉంది, సో సైకిల్కి వేసా. 2 ఓట్లు సైకిల్కి వేసా, టీడీపీకి. సో మై ఫ్యామిలీ మెంబర్స్. అండ్ తర్వాత రోజు మధ్యాహ్నం చేసి ఫ్యామిలీ అంతా సరదాగా సెల్ఫీలు అండ్ ఫొటోస్ తీసుకున్నాము. సో మా మామయ్య గారు, అత్తయ్య గారు వాళ్ళందరూ. నెక్స్ట్ ఐ థింక్ మేము ఊర్లో గుడి ఉంది కదా, సీతమ్మ పేరంటాలు అని చెప్పి అమ్మవారు, చాలా చాలా మహిమగల అమ్మవారు. అండ్ నేను ఆ టెంపుల్కి ఎప్పుడు వెళ్తూ ఉంటా. సో ఊర్లో టెంపుల్స్కి సో వెళ్ళేటప్పుడు అంటే పొలాల మధ్యలో ఉంటుందన్నమాట ఆ టెంపుల్. సో దాన్ని కూడా ఆశని వీడియో తీసి పెట్టింది. సో చాలా చాలా బాగుంది. సో అలా అంటే వర్షం పడేటప్పుడు అంటే కొంచెం నడడం కష్టం, బట్ అది వర్షం లేదు కాబట్టి మా లక్కి అలా నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. సో లాంగ్లో తీసింది దివ్య వీడియో మొత్తం. సో గుడి కూడా చూపించేస్తాను రండి, మీరు కూడా చూసిద్దరు. కానీ ఆల్మోస్ట్ గుడికి వచ్చేసాం అండ్ గుడి దగ్గర వ్యూ అనమాట ఇది. సో చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ ప్లేస్ అనమాట అక్కడ. సో చాలా 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 బాగుంటుంది. సో అమ్మవారికి యాక్చువల్లీ గుడి కట్టద్దాము అనుకున్నారు. సో బట్ ఆమెకి ఇష్టం లేదు, సో ఇలాగే ఉండడం ఇష్టం అని చెప్పి ఆమెని అట్లాగే సీతమ్మ పేరంటాలని చెప్పి చాలా స్వచ్ఛమైన అమ్మవారండి. సో ఆమెకి ఏది అనుకున్నా మనం ఏది అనుకున్నా ఆమెను కోరుకుంటే, ఆమె దగ్గర కోరుకుంటే సో మనకి అది తప్పకుండా నెరవేరుతుంది. సో అందరూ దండం పెట్టుకోండి మర్చిపోకుండా. మాట్లాడి అలసిపోతున్నా, అక్కడ చేసేటప్పుడు ఏం అలసిపోలేదు నేను. బట్ చాలా ఐ ఫీల్ నాకు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు చాలాసేపు ఉండిపోవాలనిపిస్తుంది, బట్ కాకపోతే ఏంటంటే సో పొలాల్లో ఎక్కువసేపు ఉండలేము కదా అని చెప్పి. సో ఎప్పుడు గుడి దగ్గరికి వెళ్ళినా కూడా సో ఇన్స్టా రీల్స్ చేసుకోను, లైక్ సో అట్లా కూర్చొని లేక అలాగా సో టైం స్పెండ్ చేసి అట్లాగే ఉంటా. మ్యాక్సిమం 1 గంట 2 గంటలు అలాగే ఉంటా అక్కడ. అంత బాగుంటుంది ఆ ప్లేస్ అంతా, చుట్టుపక్కల ప్లేస్ అంతా చాలా చాలా బాగుంటుంది. సో మనకు తెలియకుండానే ఏదో హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట అక్కడ. సో ఆ చెట్టు కింద, ఆ చెట్టు కూడా ఫస్ట్ నుంచి లేదు, అది రీసెంట్గా వచ్చింది అక్కడ, చాలా బాగుంటుంది. సో నాకు తోచినంత నేను ఆ అమ్మవారికి ఎప్పుడూ అట్లాగే సో పసుపు కుంకుమ ఇచ్చుకుంటా. సో చాలామంది వైజాగ్ నుంచి చాలామంది వెళ్తూ ఉంటారు అమ్మవారి దగ్గరికి. సో ఆమె చాలా మహిమగల ఆమె అని చెప్పి. సో మా పిల్లలు కూడా బాగా మొక్కేసుకున్నారు పక్క నుంచి, చూస్తున్నారు కదా.
వర్షం పడేటప్పుడు చాలా చాలా బాగుంటుందండి. చుట్టుపక్కల పొలాలు అయితే సో లైక్ ధాన్యం చెట్టులు అవి వస్తాయి కదా, సో వరి పంట అంటారు. అది చాలా బాగుంటుంది వచ్చేటప్పుడు. చుట్టంతా పచ్చదనం వచ్చి మధ్యలో అమ్మవారి గుడి ఉండి చాలా 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 బాగుంటుంది. బట్ కాకపోతే ఏంటంటే పొలాలు వచ్చేటప్పుడు ఇంకా చాలామంది ఎవ్వరు వెళ్ళరు, ఇప్పుడో వెళ్తూ ఉంటారు. బట్ సంక్రాంతికైనా అమ్మవారి పండగ 6 నెల 1వ తారీఖు 2వ తారీఖు 1వ తారీఖు 2వ తారీఖు ఐ థింక్ 1వ తారీఖుని ఫిక్స్ అయినా. సో ఎప్పుడు పండగ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. సో నేనైతే మిస్ అవుతాను ప్రతి పండగకి, వెళ్ళలేను ఆ టైంకి. లైక్ పిల్లలకి స్కూల్ కాలేజీలు ఏదో ఉండడం వల్ల అలాగే ఆగిపోతూ ఉంటా. బట్ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా గుడి దగ్గరికి అయితే కంపల్సరీ వెళ్తాను. ప్లీజ్ మీరు దండం పెట్టుకోండి, మీకోసం ప్రత్యేకంగా నేను అది వీడియో క్లోజప్లో తీసింది హాసిని. హాయ్ ఫ్రెండ్స్, హలో, హవ్ ఆర్ యూ? అండ్ ఈరోజు మా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చా, శ్రీకాకుళం దగ్గర అల్మాజీపేట. సో ఇక్కడ నేను ఎప్పుడు ఊరు వచ్చినా కూడా అమ్మవారి దగ్గరికి నేను వస్తుంటాను. సీతమ్మ పేరంటాళ్ళు. సో చాలా స్వచ్ఛమైన అమ్మవారు, చాలా మనల్ని చల్లగా చూస్తారనమాట. సో నాకు చాలా చాలా హ్యాపీగా మనశ్శాంతిగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు అంతాను. సో ఊర్లో ఓటు వేయడానికి వచ్చిన హైదరాబాద్ నుంచి వైజాగ్కి, అండ్ ఊరు కూడా వచ్చా, చాలా హ్యాపీగా అనిపించింది. 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఊరు వచ్చా. సో ఇలాగే నేను కూడా నాతో పాటు మీకు కూడా చూపించాలని ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మా మరిది గారు వాళ్ళ పిల్లలు, పెద్ద మరిది గారు వాళ్ళ పిల్లలు. సో ఇందాక ఫొటోస్ తీసుకున్నాం కదా, సో వాళ్ళు మా చిన్న మరిది గారు వాళ్ళ పిల్లలు అందరూ. మిస్ అయింది మా శ్రీవల్లి ఒకదయ్యే పాపం. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఇలాగే నా వీడియోని నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాసిని ఏదో చెప్తుంది దివ్య, అలాగే కింద గంటని గట్టిగా ప్రెస్ చేయండి. సో ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. కింద ఉన్న బెల్లని గట్టిగా ప్రెస్ చేయండి అంట, అండ్ మర్చిపోకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. బాయ్. సో ఇది వాతావరణం అనమాట, ఈరోజు ఈవినింగ్ వాతావరణం భలే ఉంది కదా. సో బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, లవ్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ. ఓకే, కట్ ఇట్. బాయ్. బాయ్ డార్లింగ్స్, బాయ్. సో మా అత్తయ్య గారు మా మావయ్య గారు అనమాట, సో దీవించేస్తున్నారు. వాళ్ళతో పాటు మీరు కూడా దీవించేసేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవ్వాలి, ఎక్కువ మనీ రావాలి అని చెప్పి మీరు కూడా దీవించేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దివ్య కూడా దండం పెడుతుంది వాళ్ళ తాతయ్య గారికి, నాన్నమ్మ గారికి. మంచి ఉద్యోగాలు. ఐ ఫీల్ హ్యాపీ కదా, ఇలా పెద్దవాళ్ళకి నమస్కారం చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా బిడ్డలు చూస్తున్నారా, డాన్స్ ట్రైనింగ్ అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, లవ్ యూ. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్.